Look at here, Nana. Today we are going to discuss about some more problems from third exercise, simple equations. 7వ తరగతి సంబంధించినటువంటి సామాన్య సమీకరణాల్లో 3వ అభ్యాసంలోని మిగిలిన సమస్యలను పరిశీలిద్దాం. Let us discuss about the fourth problem. సో ఒక సంఖ్యకు 3 రెట్ల నుండి 22 తీసివేయగా, ఒక సంఖ్యను 3 రెట్లు చేసి అందులో నుండి 22 తీసివేయగా 68 వచ్చిన ఆ సంఖ్య ఏది అన్నాడు. If we subtract 22 from 3 times of a number, we get 68. Then find the number. Actually, we don't know the number. కావాల్సినటువంటి సంఖ్య మనకు తెలియదు నాన్న. తెలియనటువంటి అవ్యక్త రాశిని ఏమనుకుంటాము? ఎక్స్ అనుకుంటాం. హియర్ unknown variable is taken as x. Let a number be taken as x. And if 3 times, if a number is tripled, ఆ సంఖ్యని 3 రెట్లు చేయాలి అని అన్నాను. If it is multiplied by 3 means it becomes as 3x. ఒక సంఖ్యని 3 రెట్లు చేస్తే ఏమవుతుంది? 3x గా మారుతుంది. వాట్ ఈస్ ద గివెన్ ఇన్ ప్రాబ్లం? వాట్ ఈస్ ద ప్రాబ్లం గివెన్? చూడండి, ఇవ్వబడినటువంటి సమస్యలు ఏమిచ్చాడు? ఒక సంఖ్యకు 3 రెట్ల నుండి 22 తీసివేయగా 68 వచ్చింది అన్నాడు. If we subtract 22 from 3 times of a number, then we get 68. What is here? Look at here, Nana. If a number is taken as x, Nana, ఒక సంఖ్యను x అనుకుంటున్నాను. If it is multiplied by 3, ఆ సంఖ్యని 3 రెట్లు చేస్తే ఏమవుతుంది? It becomes as 3x a number, 3 times of a number. Here it is taken as 3 times of a number. ఒక సంఖ్యని 3 రెట్లు చేసాం. And again, 22 is subtracting from this product. లబ్ధములో నుండి 22 తొలగిస్తున్నాను, తీసివేస్తున్నాను. If 22 is subtracted from 3 times of a number, then the result is equal to 68. కావలసిన ఫలితం ఎంత నానా? ఒక సంఖ్యను 3 రెట్లు చేసి 22 తొలగిస్తే 68కి సమానమైంది. హియర్ ఇట్ ఈస్ ద సింపుల్ ఈక్వేషన్. హియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సింపుల్ ఈక్వేషన్. ఇది సామాన్య సమీకరణం నానా. హియర్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఎక్స్ అనేది ఏంటి? కర్త. వాట్ అబౌట్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ సబ్జెక్ట్ నానా? కర్త యొక్క లక్షణం ఏంటి? కర్త సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. సబ్జెక్ట్ లై ఆన్ left side of the equality. Actually it is on left side of equality only. Already it is on left side only. ఇది ఎడమ వైపే ఉంది, సమానత్వానికి ఎడమ వైపే ఉంది. నెక్స్ట్, వాట్ అబౌట్ ద సెకండ్ క్యారెక్టర్? ఇట్ మస్ట్ బి అలోన్. సబ్జెక్ట్ మస్ట్ బి అలోన్. కర్త ఒంటరిగా ఉండాలి నాన్న. ఇది ఒంటరిగా ఉండాలి. అంటే we need to eliminate -22 from left side of the equality. ఈ -22 ఏం చేయాలి? సమానత్వానికి ఎడమ వైపు ఉన్న రాశిని తొలగించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ట్రాన్స్పోజిషన్ ప్రాసెస్ ఈజ్ టేకెన్ అనా. 3x సేమ్ యాజ్ ఇట్ ఈస్ టేకెన్. 3x అలాగే తీసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్ 68 ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిటర్న్. సో వాట్ అబౌట్ ద ట్రాన్స్పోజిషన్ ఆఫ్ -22? -22 యొక్క పక్షాంతర స్థాపన ఏమవుతుంది నాన్న? +22గా మారిపోతుంది. ఒకవైపు గల రాశిని మరొక వైపు. హియర్ -22. ద ట్రాన్స్పోజిషన్ ఆఫ్ -22 ఈజ్ +22. వాట్ అబౌట్ ద రిజల్ట్ నానా? హియర్ 3x ఈజ్ ఈక్వల్ ఆన్సర్ ఏమవుతుంది చూడండి ఇక్కడ. 3x ఈజ్ ఈక్వల్ ఆన్సర్ 68 + 22 నానా 90. 68 + 22 90. 3x ఈజ్ ఈక్వల్ 90. వాట్ అబౌట్ ద థర్డ్ క్యారెక్టర్ ఆఫ్ సబ్జెక్ట్? కర్తకు ఉండాల్సిన మూడో లక్షణం ఏంటి నాన్న? కర్త యొక్క గుణకం ఎల్లప్పుడూ 1 ఉండాలి. ఆల్వేస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1. Subject must be equal to 1. We have to equalize its coefficient to 1. దీని యొక్క గుణకం 1కి చేయాలంటే నాన్న డివైడింగ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. డివైడింగ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా నేను 3తో భాగిస్తున్నాను. డివైడింగ్ బై 3 ఆన్ బోత్ సైడ్స్. సో ఏమవుతుంది? ఈ విధంగా ఇరువైపులా 3తో భాగించినప్పుడు ఏమవుతుంది? 3 1s 3, 3 30s 90. 3 1లో 3, 3 30లో 90. సో x ఈజ్ ఈక్వల్ టు నాన్న, x ఈజ్ ఈక్వల్ 30. సో x వాల్యూ ఈజ్ ఈక్వల్ 30. సో కావాల్సిన సంఖ్య ఎంత వచ్చింది నాన్న? కావాల్సిన సంఖ్య ఎంత వచ్చింది? x విలువ 3. సో హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ నెంబర్. సో వెరిఫై చేద్దాం. లెట్ us వెరిఫై వెదర్ అవర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. మనకు వచ్చినటువంటి ఆన్సర్ కరెక్టో కాదో ఒకసారి చూద్దాం. x వాల్యూ నాన్న 30. 3 30s. If a number is taken as 30 నానా, ఒక సంఖ్యని 30గా తీసుకున్నాను. ఒక సంఖ్య, let a number is taken as 30 and if it is multiplied by 3, దీన్ని 3తో గుణించాను నానా. If it is multiplied by 3, then it becomes as 90. 3తో గుణించడం వల్ల ఏమైంది నానా? 33లో 90గా మారిపోయింది. అండ్
22 is subtracted. If 22 is subtracted from the number, if 22ని ఈ లబ్దంలోకి వెళ్ళి తీసివేసినట్లయితే 90 minus 22 is equal 68. చూడండి, సో ఇఫ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3, ఒక సంఖ్యను 3తో గుణించడం వల్ల 33తో గుణించడం వల్ల 90 వచ్చేసింది. అందులోకి వెళ్ళి 22 తొలగించగా ఇఫ్ ఈ 22 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్ దెన్ ఇట్ ఈస్ బికమ్స్ యాజ్ 68, 68కి సమానం. ఆన్సర్, అవర్ ఆన్సర్ ఈజ్ వెరిఫైడ్. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ ద సొల్యూషన్ నాన్న. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. మళ్ళీ ఒకసారి చూడండి నాన్న మీరు. సో హియర్ నథింగ్ ఈజ్ దేర్, ఇందులో ఏమి ఇవ్వలేదు నాన్న, ఏమి ఇవ్వలేదు. సో వాట్ ఈస్ గివెన్, let a number is taken as x. If a number is taken as x, ఒక సంఖ్య x అనుకున్నాను. If it is multiplied by 3, if it is multiplied by 3, ఒక సంఖ్యని 3 రెట్లు చేసాము, 3x గా మారిపోయింది. And 22 is subtracted from the given number, then the result is equal to 68. ఒక సంఖ్యని 3 రెట్లు చేసి 22 తొలగిస్తే అది 68కి సమానమైంది. Here x is called as a subject nana. So here we need to eliminate minus 22 becomes as alone. To becomes it is alone, దీన్ని ఒంటరిగా చేయడానికి the transposition of minus 22 as plus 22, minus 22 యొక్క పక్షాంతర స్థాపన ప్లస్ 22గా మారుతుంది. 3x is equal 3x is equal 68 plus 22 90, 3 1 ja 330 is dividing by 3 on both sides, x is equal 30. Here it is the answer. Okay na. సో నథింగ్, ఇందులో ఏం కష్టం ఏమీ లేదు నాన్న, ఇవన్నీ కూడా సింపుల్గా ఉన్నటువంటి సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ థర్డ్ వన్. ఇంకొకటి చూడండి, ఫిఫ్త్ ప్రాబ్లం. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫిఫ్త్ ప్రాబ్లం? 5వ సమస్యలో ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. చూడండి, ఫైండ్ ఏ నెంబర్ when a number is multiplied by 7, if a number which is multiplied by 7 and reduced by 3, then result is equal to 53. Find the number. ఒక సంఖ్యను 7 చే గుణించి లబ్ధము నుండి 3 తగ్గించగా, ఒక సంఖ్యను 7 చే గుణించి లబ్ధము నుండి 3 తగ్గించగా అది 53కు సమానమైన ఆ సంఖ్య ఏది అన్నాడు. సో వి డోంట్ నో ద పర్టికులర్ నెంబర్ నాన్న, కావాల్సిన సంఖ్య ఎంతో మనకి తెలియదు. అన్నోన్ నెంబర్ ఈజ్ టేకెన్ యాజ్ ఎక్స్. ఒక సంఖ్యని x అనుకుంటే ఇఫ్ ఇట్ ఈజ్ మల్టిప్లైడ్ బై 7, ఆ సంఖ్యని 7తో గుణించగా ఏమవుతుందనా, ఇట్ బికమ్స్ యాజ్ 7x, 7x గా మారుతుంది. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్, ఇఫ్ ఇట్ ఈజ్ మల్టిప్లైడ్ బై 7 అండ్ రెడ్యూస్డ్ బై 3, the result is equal to 53. ఒక సంఖ్యను 7 చే గుణించి లబ్ధము నుండి 3 తగ్గించగా అది 53కు సమానం. సో కన్వర్టింగ్ ఇంటూ ఈక్వేషన్. చూడన్నా, దీన్ని సామాన్య సమీకరణ రూపంలోనికి మారుస్తున్నాను. సామాన్య సమీకరణ రూపంలోకి మారిస్తే ఏమవుతుంది చూడండి, ఒక సంఖ్య x అనుకున్నాను నాన్న. హియర్ ఎ నెంబర్ ఈజ్ టేకెన్ యాజ్ x నాన్న. ఒక సంఖ్య x అనుకున్నాను, దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? ఇఫ్ ఇట్ ఈజ్ మల్టిప్లైడ్ బై 7 మీన్స్ ఇట్ బికమ్స్ యాజ్ 7x నాన్న. ఇట్ బికమ్స్ యాజ్ 7x. నెక్స్ట్ ఇట్ ఈజ్ రెడ్యూస్డ్ బై 3, 3 తగ్గించగా అంటున్నాడు. ఇందులోకి వెళ్ళి 3ను తగ్గిస్తున్నాను. 7x minus 3 ఈజ్ ఈక్వల్, దెన్ ద రిజల్ట్ విల్ బి ఈక్వల్ టు, రిజల్ట్ ఏమవుతుందనా, 3 తగ్గించగా ఇట్ ఈజ్ ఈక్వల్ టు 53, అది 53కు సమానమైంది. వన్స్ అగైన్ లుక్ ఎట్ హియర్ నాన్న, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 7 అండ్ 3 ఈజ్ రెడ్యూస్డ్ దెన్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 53. ఒక సంఖ్యని 7 రెట్లు చేసి దానిలోకి వెళ్ళి 3 తగ్గించినట్లయితే అది 53కు సమానమైంది. ఈ విధంగా ఉన్న తర్వాత చూడన్నా, హియర్ ఇట్ ఈస్ ద ఈక్వేషన్. సో మనకేమైంది, సామాన్య సమీకరణం వచ్చేసింది. వీ నీడ్ టు ఫైండ్ so this equation here, x value kavalana, from this equation we need to find the value of x. Here x is subject, x is called as a subject, unknown variable in the equation is called as a subject. కావాల్సిన సమీకరణంలో అవ్యక్త రాశిని కర్త అంటారు. కర్త ఎటువైపు ఉండాలి నాన్న? వాట్ అబౌట్ ద సబ్జెక్ట్? ఫస్ట్ క్యారెక్టర్ సబ్జెక్ట్ ఆల్వేస్ లై ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. ఆల్రెడీ ఇట్ ఈజ్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ, ఎడమ వైపే ఉంది నాన్న. నో నీడ్ టు మాడిఫై ద ఫస్ట్ క్యారెక్టర్. మొదటి లక్షణం ఏదైతే ఉందో అది తృప్తి చెందింది. నెక్స్ట్ వాట్ అబౌట్ ద సెకండ్ క్యారెక్టర్ ఆఫ్ సబ్జెక్ట్? ఇట్ మస్ట్ బి అలోన్, అది ఒంటరిగా ఉండాలన్న. కర్త అనేది ఒంటరిగా ఉండాలి. దట్స్ వై వీ నీడ్ టు ఎలిమినేట్ -3 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. సమానత్వానికి ఎడమ వైపు ఉన్నటువంటి -3ను మనం ఇక్కడ తొలగించాల్సి ఉంది. సో సెలెక్టింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్, పక్షాంతర స్థాపన చేయటం వల్ల చూడనా, 7x is equal 53 same as it is taken. The transposition of -3 యొక్క పక్షాంతర స్థాపన ఏమవుతుంది? +3గా మారిపోయింది. సో వన్స్ అగైన్ నానా, హియర్ 7x is taken as same as it is
53 is also same taken as right side of equality, and transposition of -3 is +3. -3 యొక్క పక్షాంతర స్థాపన +3గా మారింది. అప్పుడు ఏమవుతుంది చూడండి, హియర్ ఆన్సర్ ఏమవుతుంది, 7x is equals, 7x is equals, answer 7x is equals 53 plus 3 nana 53 plus 3, sum of these two terms is equal to 56. ఈ రెండు సంఖ్యలు మొత్తం 56గా మారిపోయింది. బోత్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 7. ఈ రెండు కూడా నానా 7 యొక్క గుణిజాలే. డివైడింగ్ బై 7 ఆన్ బోత్ సైడ్స్, డివైడింగ్ బై 7 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా నేను చూడండి 7తో భాగిస్తున్నాను, ఇరువైపులా 7తో భాగించగా అప్పుడు ఏమవుతుందన్నా 7 1 జా 7, 7 1 జా 7, 7 8 జా 56, 7 ఒకటిలో 7, 7 ఎనిమిదిలో 56. ఆన్సర్ ఏమవుతుందన్నా x is equal to 8. Look at here, 7 1 ja 7, 1x, 7 8 ja 56, 7 ఎనిమిదిలో 56, x is equal to 8. Here x is equal to 8 is the solution. కావాల్సినటువంటి సమీకరణం ఆన్సర్ ఏమవుతుందన్నా x equal to 7 is the ఆన్సర్, మనకు కావాల్సినటువంటి సాధన అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూద్దాం whether our answer is correct or not. First of all, let us discuss about solution. Answer ni verify చేద్దాం నాన్న. If a number verification, in this verification, look at here, verifying the result, verification, సరి చూస్తున్నాను, సరి చూస్తే ఏమవుతుందన్నా, if a number is taken as x, సంఖ్య ఏమనుకున్నాం నాన్న, here it is taken as 8. ఆన్సర్ ఏమొచ్చింది 8. if it is multiplied by 7, దీన్ని దేంతో గుణించాలి, 7తో గుణించాలి. 7తో గుణిస్తే ఏమవుతుందన్నా 7 ఎనిమిదిలో 56, 7 8 ja 56. and again if 3 is subtracted, 3ని తొలగిస్తున్నాము, 3 తీసివేసినట్లయితే ఆన్సర్ ఏమవుతుందన్నా, ఇట్ బికమ్స్ యాజ్ 53. చూడండి, ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 7, 8 7 జా 7తో గుణించినట్లయితే 8 7లో 56, అండ్ 3 ఈజ్ రెడ్యూస్ ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్, దీంట్లోకి వెళ్ళి 3ని తొలగించినాం నాన్న, తీసివేసాము, 56 - 3 53. మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఏంటి నాన్న, హెన్స్ ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 53, హెన్స్ ఇట్ ఈస్ వెరిఫైడ్. ఆన్సర్ మనకి తృప్తి చెందింది, ఆన్సర్ మనకి ఏమైందన్నా తృప్తి చెందింది. ఓకే, లెట్ us discuss about the next one నాన్న. నెక్స్ట్ ప్రాబ్లం లో చూద్దాం ఒకసారి. లుక్ ఎట్ హియర్ నాన్న, ప్రాబ్లం నెంబర్ 6. వాట్ ఈస్ గివెన్, రెండు సంఖ్యల మొత్తము 95, అందులో ఒక సంఖ్య రెండవ దానికన్నా 3 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏది అన్నాడు. Sum of two numbers is given as 95, and if one exceeds the other by 3, then find the numbers. Here it is important question nana, simple question. Sum of two numbers is given as 95. రెండు సంఖ్యల మొత్తం 95. రెండు సంఖ్యలు అంటే ఒకటి చిన్న సంఖ్య, ఒక పెద్ద సంఖ్య అనుకుందాం నాన్న. సో లార్జర్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్, 2 numbers ఆర్ టేకెన్. అందులో ఒక సంఖ్య రెండవ దానికన్నా 3 ఎక్కువ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 numbers నాన్న? రెండు సంఖ్యల మధ్య ఉన్న వ్యత్యాసము 3. 1 exceeds the other by 3. ఒక సంఖ్య రెండవ దానికంటే 3 ఎక్కువ అన్నాడు. ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం 3 కాబట్టి లెట్ ద స్మాలెస్ట్ నెంబర్ బి టేకెన్ యాజ్ x నాన్న. చిన్న సంఖ్య x అనుకున్నాను. దెన్ ద లార్జెస్ట్ నెంబర్ బి టేకెన్ యాజ్ x + 3. చిన్న సంఖ్య x అనుకుంటే పెద్ద సంఖ్య ఏమవుతుంది, x + 3, బికాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 2 numbers ఈజ్ గివెన్ యాజ్ 3. రెండు సంఖ్యల మధ్య ఉన్న వ్యత్యాసం 3 అని ఇచ్చాడు కాబట్టి చిన్నదానికి x అనుకుంటే పెద్దది x + 3గా మార్చుకున్నాను. హియర్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం నాన్న, సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 95. రెండు సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడు, 95. హియర్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ చూడండి నాన్న, రెండు సంఖ్యల మొత్తం 95గా ఇవ్వబడింది, ఇదే కదా. So here sum of 2 numbers is given as 95. This is the given statement. Here it is the given statement. ఇవ్వబడినటువంటి వాక్యం sum of 2 numbers is 95. అప్పుడు చూడండి అన్న, so here from these equations ఇవ్వబడినటువంటి we are converting this statement into సింపుల్ ఈక్వేషన్ ఫామ్. దీన్ని సామాన్య సమీకరణ రూపంలోనికి మారుస్తున్నాను. ఏ విధంగా మారుస్తున్నా చూడండి అన్న, సమ్ ఆఫ్ 2 numbers means స్మాలెస్ట్ నెంబర్ అండ్ బిగ్గెస్ట్ నెంబర్, రెండు సంఖ్యల మొత్తం. ఫస్ట్ నెంబర్ ఈజ్ టేకెన్ యాజ్ x నాన్న, మొదటి సంఖ్య x ప్లస్ వాట్ ఈస్ సెకండ్ నెంబర్ x + 3.
x plus 3. మొదటి సంఖ్య x అనుకున్నానా, అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ టేకెన్ యాజ్ x plus 3 నానా, రెండవ సంఖ్య x plus 3 అనుకున్నాను. ఈ రెండు సంఖ్యల మొత్తము which is equal to 95. Here it is given as 95. Look at here nana, smallest number is taken as x and the biggest number is taken as x plus 3. Sum of these two numbers is equal to 95. చిన్న సంఖ్యను x అనుకున్నాను, పెద్ద సంఖ్య దానికంటే 3 ఎక్కువగా ఉంటుంది కాబట్టి x plus 3 అయితే రెండు సంఖ్యల మొత్తము 95. Here solving the equation nana, x plus x 2x, double time of x is equal to 2x plus 3 nana, 2x plus 3 is equal to 95. Here it is a సింపుల్ ఈక్వేషన్. చూడండి ప్రామాణిక రూపంలోకి వచ్చేసింది నాన్న. హియర్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్. ఎక్స్ అనేది ఏంటి? కర్త. ఎక్స్ అనేది ఏంటి నాన్న? ఇందులో కర్త. ఎక్స్ అనేది కర్తగా మారితే ఇఫ్ ఎక్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సబ్జెక్ట్ బికాస్ ఇట్ ఈస్ అన్నోన్ వేరియబుల్ నాన్న. ఎక్స్ అనేది కర్త. ఎక్స్ విలువ రావాలంటే ఏం చేయాలి నాన్న? ఎక్స్ విలువ రావాలంటే ఇట్ మస్ట్ బి ఎలోన్, ఒంటరిగా ఉండాలి. టు ఎలిమినేట్ ప్లస్ 3 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. సమానత్వానికి ప్లస్ 3 ఇక్కడ కుడి వైపు ఎడమ వైపు ఉండకుండా చేయాలి. 2x ఈజ్ ఈక్వల్, చూడనా, 2x ఈజ్ ఈక్వల్స్ ఆన్సర్ 95. ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ 3, ప్లస్ 3 యొక్క పక్షాంతర స్థాపన ఏమవుతుందనా? ఇట్ బికమ్స్ యాజ్ -3. 2x is equals then 95 minus 3. Then next nana, 2x is equals 95 minus 3, 92. Here it is 92. Dividing by 2 on both sides. ఇరువైపులా నానా dividing by 2 on both sides. ఇరువైపులా నేను 2తో భాగిస్తే ఆన్సర్ ఏమవుతుంది చూడండి. If it is divided by 2x, actually చూడండి నానా, so 2x divided by 2 is equal to answer. కుడి వైపు ఏముంది నాన్న? వాట్ ఈస్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఈక్వల్ రైట్ సైడ్ టర్మ్? 92 ఈజ్ ఆల్సో డివైడింగ్ బై 2. 92ను కూడా నేను దేంతో భాగిస్తున్నాను? 2తో భాగిస్తున్నాను. 92 ఈజ్ డివైడెడ్ బై 2. చూడండి బోత్ సైడ్స్ ఐఎమ్ డివైడింగ్ బై 2. 2 గెట్ క్యాన్సల్ నాన్న. హియర్ 2 గెట్ క్యాన్సల్. వాట్ అబౌట్ ద రిజల్ట్? ఆన్సర్ ఏమొస్తుంది చూడండి ఒకసారి. ఆన్సర్ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్స్, హియర్ x ఈజ్ ఈక్వల్స్ half the value of 92. 92లో సగం 46. Here x is equal to 46 is the solution of the equation. ఇవ్వబడినటువంటి సమీకరణానికి ఏమవుతుందన్నా? ఇది సాధన అవుతుంది. వన్స్ అగైన్ లుక్ ఎట్ ద బోర్డ్ అన్న, ఒకసారి చూడండి. సో లుక్ ఎట్ హియర్. సో a number is taken as x. If a number is taken as x, ఒక సంఖ్య x అనుకున్నాను. Smallest number is taken as x. What is the biggest number? Biggest number is taken as x plus 3 because the difference between these two terms is given as 3. ఈ రెండిటి మధ్యలో వ్యత్యాసం 3 అన్నాడు కాబట్టి చిన్న సంఖ్యను x తీసుకున్నాను, పెద్ద సంఖ్యని x plus 3గా తీసుకుంటే sum of the two numbers is equal to given as 95. రెండు సంఖ్యల మొత్తం 95 అన్నాను. x plus x 2x plus 3 is equal 95. Here it is a linear equation, simple equation అన్న, సామాన్య సమీకరణంలోకి వచ్చేసింది. We need to find the value of x. X విలువని కనుక్కోవాలి. Here x is called as a subject. What about the character of subject నాన్న? ఫస్ట్ క్యారెక్టర్, కర్త యొక్క మొదటి లక్షణం, it must be on left side of the equality. సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. Actually it is on left side only. So what about the second character? ఇట్ మస్ట్ బి ఎలోన్. ఇది ఒంటరిగా ఉండాలి అన్న, కర్త అనేది ఒంటరిగా ఉండాలి, ప్లస్ 3 ఉండకూడదు. దట్స్ వై ఎలిమినేటింగ్ ప్లస్ 3 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. ఎడమ వైపు ఉన్నటువంటి ఈ 3ని తొలగిస్తున్నాను. 2x ఈజ్ ఈక్వల్ 95. ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ 3 నాన్న, ప్లస్ 3 యొక్క పక్షాంతర స్థాపన -3. 2x is equal to 92. Here 2x is equal to 92. Dividing by 2 on 2x is equal to 92 నానా. Here dividing by 2 on both sides. ఇరువైపులా 2తో భాగిస్తే ఆన్సర్ ఏమైంది? 2x by 2 is equal 92 by 2. 2 క్యాన్సల్ నానా. x is equal 46. మన ఆన్సర్ కరెక్టో కాదో చూద్దాం. లెట్ us వెరిఫై నానా. వెరిఫికేషన్లో చూడండి. హియర్ ఐఎమ్ వెరిఫైయింగ్. వెరిఫికేషన్లో ఇన్ దిస్ వెరిఫికేషన్ smallest number is 46 nana. చిన్న సంఖ్య ఎంత నానా? 46. Smallest number is taken as 46 plus what is the largest number? 46 plus 3. 46 plus 3 49 nana. 49 is equal, sum of these two numbers is equal to 95. చూడండి రెండు సంఖ్యల మొత్తం ఎంత అయింది?
95. Hence our answer is correct. Okay nana. Next let us discuss about the next one. Next problem ఒకసారి చూడండి nana. What is given in the problem? So next ఇవ్వబడిన సమస్యలో 3 పూర్ణ సంఖ్యల మొత్తం 24, 3 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం 24. ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. If the sum of 3 consecutive integers is 24, sum of 3 consecutive integers is 24, then find the numbers. What about the consecutive integers? రెండు వరుస సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, హియర్ లుక్ ఎట్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ 3, 3, 4 and 5. 3, 4, 5 are consecutive integers. 3 వరుస సంఖ్యలు నాన్న. ఎలా వచ్చింది? 3. To get the consecutive integer, 1 is added to the previous number. దాని వరుస సంఖ్య రావాలంటే ఎంత కలపాలి నాన్న? దీనికి ఒకటి కలపాలి. దీని వరుస సంఖ్య రావాలంటే దీనికి ఒకటి కలపాలి. సో to get the consecutive integers, 1 is added to the previous number. 1 is added to its previous number, then we get it's successive consecutive number. దీని వరుస సంఖ్య రావాలి అంటే వీటి మధ్యలో తేడా ఏముంది నాన్న? What is the difference between these three terms? Each and every term, the difference between each and every consecutive integer is 1. 3 వరుస సంఖ్యల మధ్య ఉన్న వ్యత్యాసం 1 కాబట్టి let చూడండి నాన్న, let the 3 consecutive integers are taken as, let the 3 consecutive integers are taken as x comma x plus 1 comma x plus 2. Here these are the 3 consecutive integers. 3 వరుస సంఖ్యలు కావాలి నాన్న. 3 వరుస పూర్ణ సంఖ్యలు ఏమనుకున్నాము అంటే 3 వరుస పూర్ణ సంఖ్యల్ని నేను ఒకటి x plus 1 x plus 2 గా తీసుకుంటున్నాను. 3 వరుస పూర్ణ సంఖ్యలు x plus 1 x plus 2 గా తీసుకుంటే చూడండి నాన్న, here x plus 1 and x plus 2. What about the sum of 3 numbers is equal to given as sum of 3 numbers? 3 వరుస సంఖ్యల మొత్తం ఎంత ఇచ్చాడు నాన్న? 3 వరుస సంఖ్యల మొత్తం 24. he is given that sum of these 3 consecutive numbers is 24 అన్నాడు. సో ఇక్కడ చూడండి, the sum of 3 consecutive terms is 24. 4 సంఖ్యల మొత్తం 24గా 3 సంఖ్యల మొత్తం 24గా ఇవ్వబడింది. సో here it is taken as 24 nana. So adding all this, sum of these 3 terms, 3 సంఖ్యల మొత్తము నానా, ఈ 3 సంఖ్యల మొత్తం. What about the first number? X plus next చూడండి నానా, x plus. What about the second number? X plus 1 plus. What about the third number? It is taken as x plus 2 nana, x plus 2. Sum of these 3 numbers is equal 24. ఈ 3 సంఖ్యల మొత్తము 24. x plus x plus 1 plus x plus 2 is equal 24. Here చూడండి నాన్న, x plus x 3x, x plus x ఏమవుతుంది? 3x గా మారిపోతుంది. ప్లస్ చూడండి నాన్న, 1 plus 2 is equal to 3 nana. 1 plus 2 is equal 3 is equal 24, same as it is taken. So here it is the linear equation, simple equation. మనకి ఒక సామాన్య సమీకరణం వచ్చేసింది. Here x is called as a subject. x అనేది ఏంటి నానా? కర్త సమానత్వానికి ఎడమ వైపే ఉంది, ఒంటరిగా ఉండాలి. ఇట్ మస్ట్ బి alone నానా, it must be alone. To eliminate +3 from left side of the equality, సమానత్వానికి +3 అనేది ఎడమ వైపు ఉంది, 3ని తొలగించాలి. Selecting the process of transposition, 3x is equal 24, same as is taken. అలాగే తీసుకున్నానా. The transposition of +3 is -3. ట్రాన్స్పోజిషన్ ఆఫ్ +3 is -3. +3 యొక్క పక్షాంతర స్థాపన -3గా మారిపోయింది. వాట్ అబౌట్ ద రిజల్ట్ నానా? ఇప్పుడు చూడండి, దీన్ని ఈ విధంగా మార్చినట్లయితే ఆన్సర్ ఏ విధంగా మారుతుంది చూడండి. సో 3x is equal to ఆన్సర్ 24 -3 నానా 21. Here it is 21. Dividing by, దీన్ని చూడండి నానా, dividing by 3 on both sides. Both are the multiples of 3. ఇవ్వబడిన రెండు కూడా 3 యొక్క గుణిజాలే కాబట్టి ఇరువైపులా నేను 3తో భాగిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది చూడండి, 3x by, here what is the equation అన్న? ఇక్కడ ఏముంది? 3x. Here it is 3x. ఒక్క నిమిషం.
3x 3x is the numerator నానా. 3x అనేది ఎడమ వైపు ఉంది. It is divided by 3. 3తో భాగించాను. And which is right side. What about the value of right side నానా? Right side value is 21. Here it is 21. 21 కుడి వైపు ఉంది. It is also dividing by 3. So the equation which is dividing by 3 on both sides. ఇరువైపులా నేను 3తో భాగించాను. ఇరువైపులా 3తో భాగించడం వల్ల ఏమైందన్నా ఆన్సర్ ఏమవుతుంది? x is equal to చెప్పండి, x is equal to here x is equal to 21 divided by 3 value 7. 21 divided by 3 value 7. X is equal to 7 is the solution of the equation. Is the solution of the equation. ఇవ్వబడినటువంటి సమీకరణానికి x is equal to 7 అనేది ఏమవుతుందనా సాధనగా మారిపోతుంది. x is equal to 3 అనేది సాధన అవుతుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి సమస్యకి సాధన. ఓకే, సో వెరిఫికేషన్ మన ఆన్సర్ కరెక్టో కాదో చూద్దాం నాన్న. వెరిఫికేషన్. సో వాట్ ఆర్ ద 3 నెంబర్స్? లెట్ therefore the 3 consecutive integers are the 3. చూడండి నాన్న, the 3 consecutive integers. First one 7 నాన్న. First one 7 and here 3 consecutive integers. 3 consecutive integers are taken as 3 వరుస ధనపూర్ణ సంఖ్యలు. ఏమనుకుంటున్నానంటే 3 వరుస ధనపూర్ణ సంఖ్యలు. Integers are first one nana 7. First one 7 and then next what about the consecutive term? 8 and next its consecutive term is 9. 3 వరుస ధన సంఖ్యలు, 3 వరుస పూర్ణ సంఖ్యలు అన్నాడు. కాబట్టి ఆ 3 వరుస పూర్ణ సంఖ్యలు ఏమవుతున్నాయి? 1 7 1 8 1 9. 7 8 9 అనునవి 7, 8, 9 అనునవి 3 వరుస పూర్ణ సంఖ్యలుగా మారుతాయి. ఓకేనా? హియర్ ఇట్ ఈస్ అ సొల్యూషన్. ఇది కావలసినటువంటి సమీకరణం నాన్న. సాధనలు అవుతున్నాయి. ఒకసారి చూద్దాం, మళ్ళొకసారి చూద్దాం. చూడండి, look at here. Let the 3 consecutive integers are taken as x, x plus 1 and x plus 2. 3 వరుస సంఖ్యలు x, x plus 1, x plus 2 నాన్న. Sum of the 3 consecutive terms is given as 24. 3 వరుస సంఖ్యలు మొత్తం 24గా ఇవ్వబడింది. So the sum of 3 consecutive terms is given as 24. 3 వరుస సంఖ్యలు మొత్తం ఎంత ఇచ్చిండానా? 24గా ఇవ్వబడింది. 24 ఇచ్చినప్పుడు చూడండి నాన్న. So adding all these terms, x plus 1 plus x plus 2 is equal 24. x plus x ఏమవుతుందనా? 3x plus 3 is equal 24. Here transposition of plus 3 is minus 3. 3x is equal 21. దీన్ని ఏ విధంగా మార్చాను? 3x is equal 21. Dividing by 3 on both sides. ఇరువైపులా నాన్న నేను 3తో భాగించినట్లయితే dividing 3 get cancel. x is equal 21 by 3 ఎంత నాన్న? 7. x equal to 7 is the solution of the equation. x equal to 7 అనే సమీకరణానికి ఏమవుతుంది? సాధన. Therefore the 3 consecutive integers are 3 కావాల్సినటువంటి వరుస పూర్ణ సంఖ్యలు 7, 8, 9గా మారుతాయి. Here it is a solution. Next nana, here it's enough for today. So thanks for watching my video. మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.